సారా ఇక్కడ చెప్పాలి అంతే కదా. మీరు ఆగండి ఈ రోజు వద్దు, రేపు చెప్తారులే. Just a moment, sir. I'll be with you. ఓకే, I'll wait. హాయ్ క్రిష్, ఎక్కడ మీ సిస్టర్స్? రమ్మని మెసేజ్ చేశారు. సారీ, మీరు నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నారు. ఎవరోనా? కవిత రండి. ఆ రోజు కొంచెం లేట్గా వచ్చానని కోపం, అంతేగా? తెలుసు, అందుకే ఐ లవ్ యూ వెయిట్, అర్థమైంది. చూడ్డానికి యంగ్గా స్టైల్గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవ్వడం నార్మలే కదా. బట్ నేను ఇంతకు ముందులా లేనండి, చేంజ్ అయ్యాను. నాకు పెళ్ళయి వైఫ్ ఉంది. వైఫా? పెళ్ళయిందా? ఎందుకండి ఇంత రియాక్షన్? నార్మల్గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా. తన బాత్రూమ్కి వెళ్ళింది. దేవి దేవి పొడ్డాటి గాడ్స్ గిఫ్ట్. ఐ లవ్ యూ. ఏమండి, నన్ను వేరెవరు అనుకుని అలా పిలుస్తున్నానండి. ఫ్రెండా? సరే మాట్లాడరా. మీరు ఆమెను అసలు పట్టించుకోకండి. ఆమె ఎవరో కాదు, నా అక్క. అక్కయ్య? ఏయ్, హార్ట్ బ్రేక్ చేసుకోకు. సొంత మొగ్గుని అన్న అంటూ ప్లీజ్ నన్ను వదలండి. వదలండి. మరి నన్ను ఇంత దూరం సారా, నీకు ఒంట్లో బాలేదు. ఇంకోసారి నా మాట సారా, నన్ను నమ్ము సారా. ఒక్కసారి నా మాట నీకు మాత్రం అన్నం పెడతాను సార్. దయచేసి మీరు సారా, సారా. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నారక్క. ఇంకా అది జరగదు. ఇక మీద నా ఇంటి గుమ్మం వేరే వాళ్ళ కోసం తెరుచుకోదు. ఇదే నీ నిర్ణయమా? ఈ ప్రపంచంలో ఆత్మలు దయ్యాలు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనకేం తెలియదనా? పైకి పంపుతానా? కొంచెం తెలీదు అన్నా. అన్నా, ఆయన వదిలేయండినా. అన్న, నన్ను దయచేసి వదిలేయండి. ఆయనకి ఎక్కడికి వెళ్ళాడు? పైన చెయ్యి తీరా. నీకోసమే చెయ్యి తీరా. ఏమైంది దేవి? చెప్పు బంగారం. ఏమండి? ఎవరు వీళ్ళంతా? చెప్పు బంగారం. అదేం లేదు. మీరు కొడతారా?
పెళ్ళం మీద చెయ్యేస్తే ఏ మగాడైనా ఇలాగే కొడతాడు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? Hey. Oh God. You're bleeding, man. Ain't problem. ప్రాబ్లమా? ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం తెలియదని. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? మాకేం తెలియదని చెప్తున్నాను కదా, దయచేసి వదిలేండి. ఎవర్రా మీరు? మూడు పిల్లలు కలిసి ఏం ప్లాన్ చేశారా? దాని గురించి మాకేం తెలియదన్నా. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. ఏ ప్లాన్ లేకపోతే సారా ఈషా వెనకాల ఎందుకు తిరుగుతున్నారా? డబ్బు కోసమేనా? డబ్బులా? సారా ఈషా ఇద్దరిని లవ్ దింపి పెళ్లి చేసుకుంటే 200 కోట్ల డబ్బు, బోలెడంత ఆస్తి, ఈజీగా 10 జనరేషన్ సెటిల్ అవ్వచ్చు కదా? రే ఫూల్, ఇదే కదరా ఇన్నేళ్ళుగా నేను ప్లాన్ చేస్తున్నాను. మధ్యలో నువ్వెవర్రా? దాని గురించి మాకేం తెలీదు. అది మేం కాదు సార్. మీరు కాదంటే మరి నేను చూసిందంతా? ముందేదో సారా వెంట పడుతున్నామని వాచ్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఈషా వెంట కూడా పడ్డావు. కానీ మీరు ఫ్రాడ్ అని కనిపెట్టిన తర్వాత సారా ఈషా ఇద్దరికి నువ్వు మెసేజ్ పంపినట్టు పంపి వారిద్దరిని ఒకే టైంలో ఒకే ప్లేస్ కి మిమ్మల్ని కలవడానికి రమ్మన్నాను. My wife. I love you. నిజంగా చెప్తున్నాం సార్, అది మేం కాదు. మేం కాదంటే ఇంకెవరు? అదో కాంట్రాక్ట్. దాని గురించి నేను నీకు చెప్పడం కుదరదు. ఎంత బలిపే నిన్ను? కాంట్రాక్టా? అప్పుడు నీ వెనక ఎవరున్నారు చెప్పు. వేరెవరూ లేరు సార్, మీకు చెప్తే అర్థం కాదు. ఎవరి కోసం మీరంతా చేస్తున్నారు? కమాన్ టెల్ మీ, చెప్పు. హాయ్ సారా. యా ఐల్ బి దేర్. ఓకే బాయ్. సారా ఆల్ సెట్. మీరు బయలుదేరండి సార్, కాన్సర్ట్కి టైం అయింది. వీళ్ళ సంగతి నేను తెలుస్తాను. రే తొందరపడి అలెక్స్ రంగారెడ్డిలను చంపినట్టు చంపకండి. వీళ్ళ మ్యాటర్ ఏదో తేడాగానే ఉంది. వీళ్ళ వెనకలు ఎవరున్నారో పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఫినిష్ చేయండి. ఓకే.
నేనేం చేశాను? I just love Sarah.